ఈరోజు చూపించబోతున్నాను. బై యూజింగ్ వెబ్ అంటే HTML అండ్ CSSని యూజ్ చేసి మూవీ టికెట్స్ అనేది ఎలా చేసుకుంటారో అండ్ కోడ్ రాసి ఎలా చేసుకుంటారో చూద్దాం. కమింగ్ టు ద వీడియో గైస్, నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు. మూవీ టికెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ మూవీ టికెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను అండ్ ఆ ఫోల్డర్లో index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను అండ్ సపరేట్గా style.css అనేది ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను. లాస్ట్లో .html అనేది మనం పెట్టకపోతే అది ఇంకా పని చేయదు, లైక్ వేస్ట్గా ఉంటుంది, ఇది రాంగ్ వర్షన్గా తీసుకుంటుంది. CSSకైనా అంతే, .css ఈజ్ మ్యాండటరీ అండ్ ఫర్ దిస్ .html ఈజ్ మ్యాండటరీ. ఓకే, చూస్తుంది. ఇది HTML కోడ్ గైస్. మనం ఇలా కామెంట్ సెక్షన్లో పెట్టుకోవచ్చు. ఏదైనా మనం సీడ్స్ గురించి ఇక్కడ నుంచి ఇక్కడ స్క్రీన్తో ఎండ్ అయింది, ఇక్కడ నుంచి సీడ్స్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ కామెంట్ రూపంలో మనకు అర్థం అవ్వడానికి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదొక రో కంటైనర్ లాగా రాసుకున్నాను. నెక్స్ట్ style.css అన్నమాట. గైస్, మనకి script.js ఇక్కడ ఉంది కదా, 57th లైన్. దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తే ఒకవేళ ఇది అనేది మనం ఫైల్లో రాయాలి, అంటే కోడ్లో రాయాలి, అప్పుడే మనకి ఈ CSS ఎలా అవుతుందో script.js కూడా యాడ్ అవుతుంది. దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇలా రాసుకున్నాం కదా, నెక్స్ట్ అవుట్పుట్ అనేది చూద్దాం. లైవ్లోకి వెళ్ళి దీని యొక్క అవుట్పుట్ అనేది చూసేద్దాం. ఇది రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ గైస్. సెలెక్ట్ మూవీ, మీకు ఏ మూవీ కావాలంటే ఆ మూవీ సెలెక్ట్ చేసుకోండి. మీకు నేను ఇంకా 3 ఆప్షన్స్ పెట్టాను. కావాల్సిన మూవీస్ నేమ్ ఆప్షన్స్ ఇంకా పెట్టుకోవచ్చు. స్క్రీన్ కావాలి, బుక్ నౌ, ఇవన్నీ ఇంకా నేను జస్ట్ బేసిక్ మాత్రమే చూపించాను. ఇంకా మనం థియేటర్స్లోకి అంటే ఇప్పుడు మనం బుక్ మై షోలో బుక్ చేస్తాం కదా, దానిలాగా రావాలి అంటే ఇంకా కోడ్ రాసుకొని మనం చేసుకుంటే ఇంకా దానిలాగా చాలా అవుతుంది. బుక్ మై షోలో చూపించినట్లుగానే మనకి చూపిస్తుంది కోడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎన్ని వీడియోస్లో చెప్పినా నేను ఎవరు కామెంట్ చేయట్లేదు అండ్ ఎవరు DM చేయట్లేదు. ఏంటంటే వీడియో ఎడిటింగ్ మీద మీకు ఏదైనా తెలిసిన యాప్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఆ ఎడిటింగ్ యాప్ కోసం చూస్తున్నాను. దానివల్ల ఆ ఎడిటింగ్ యాప్ దేంట్లో చేయాలో అర్థం కాక చాలా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఇవి IMP కాబట్టి ఈ వీడియోస్ ఇలా చేసి పెట్టేస్తున్నాను. మ్యాండటరీ కాబట్టి వీడియోస్ ఇలా చేసి పెట్టేస్తున్నాను గైస్. అయినా చెప్పాను కదా, ఐడియా ఉంటే పెట్టండి, కామెంట్ చేయండి. ఒకసారి స్క్రీన్ మొత్తం చూపిస్తాను మీకు.
థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.